అక్కడ మా కుటుంబం మిండని కోరుకుంటున్నాం. ఈ తన తాత్సాంగ బైబిల్ పట్టణాన్ని బట్టి స్తోత్రాలు. పాడే పాట మాకు చూపిస్తూ ప్రార్థిస్తున్నాం. తండ్రి సమయంలోనైనా ప్రేమ గల తండ్రి, మరి వాక్య పరిచయ దాసుడు అభిషేకించి బలమైన పని బట్టి వాట్సాప్ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మీరు మీ ఆత్మను నింపండి. మాకేం మాటలు అవసరమో చివరి దినాలు ఉంటుండగా, నీ రాక సమీపించే దినాలు ఉంటుండగా ప్రభావ, మరి అపాయకరందులు ఉంటుండగా తండ్రి ఎలా నీకు సిద్ధపడాలో, ఎలా మేము నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీ వాక్యాన్ని మేము నెంబర్ వేసుకుని వెళ్ళాలి, ఎలా నీ భద్రపరచుకోవాలి మీరే మాతో మాటలతో ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీ అధికారాన్ని ఆధిపత్యాన్ని కోరుకునే పచ్చిక ఏమైనా తగిన వారికి అయోగులు అపాత్రం తన్నైనా మీరు జ్ఞాపకతో ప్రార్థిస్తాం. మందిరం మనం జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి వేళ విశేషంగా అక్కడ ప్రతి బిడ్డని జ్ఞాపకతో ప్రార్థిస్తూ వస్తాం. వచ్చిన ఇంటికి వచ్చిన విడిబడి స్తోత్రాలు మార్గం జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి సమయం అంతా మాకు దీవెనకరంగా మేలుకరంగా ఆస్తికరంగా నా మహిమకరంగా చేసుకోవాల్సిందిగా మనం తగ్గించుకుని నామని హెచ్చిస్తూ సకల దేవునికి ఆరోపించుకుంటూ ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమన్నా పాట సంఖ్య 657 పడుకుందాం. 657 పాట సంఖ్య 657 657 పాత పుస్తకం అయితే 642 657 642 ఉన్నత స్థలములపై ఉన్నత స్థలములపై నీకించు చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరమందు సదా సుందరమందు సదా మరణము వింగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణము వింగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణపు ముల్లును విరచి జయమును యేసు అనుగ్రహించన్ యేసు అనుగ్రహించన్ మరణపు ముల్లును విరచి జయమును యేసు అనుగ్రహించన్ యేసు అనుగ్రహించన్ ఉన్నత స్థలములపై నీకించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరమందు సదా సుందరమందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరమందు సదా సుందరమందు సదా ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగ నిలిచెదరో ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగ నిలిచెదరో దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరు
సంతసముందెదరు. దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసముందెదరు. సంతసముందెదరు. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా. సుందరముందు సదా. ఆశ్చర్యకరుడయని ఆలోచనకర్తయును. ఆశ్చర్యకరుడయని ఆలోచనకర్తయును. నిశ్చయముగా బహుబుద్ధి వివేకము ప్రీతినడు కాదా. ప్రీతినడు కాదా. నిశ్చయముగా బహుబుద్ధి వివేకము ప్రీతినడు కాదా. ప్రీతినడు కాదా. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా. సుందరముందు సదా. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా. సుందరముందు సదా. చంచల హృదయులను మోస్తరులకు పాపులను. చంచల హృదయులను మోస్తరులకు పాపులను. వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులౌదురు. వంచి విధేయులౌదురు. వంచన లేక వాక్యమునకు తల వంచి విధేయులౌదురు. వంచి విధేయులౌదురు. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. ఉన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా. సుందరముందు సదా. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా. సుందరముందు సదా. ఉడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను. ఉడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను. నడువుడి త్రోవయిదేయను శబ్దము చెవులకు వినబడును. చెవులకు వినబడును. నడువుడి త్రోవయిదేయను శబ్దము చెవులకు వినబడును. చెవులకు వినబడును. ఉన్నత స్థలములపై
నీకించి చూపించు ప్రభు ఎంతైన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా ఎంతైన మహారక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా అక్షిరాజు తనదు వీళ్ళలో కాచెడు రీతి అక్షిరాజు తనదు వీళ్ళలో కాచెడు రీతి రక్షణకర్తయెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా రక్షణకర్తయెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా ఉన్నత స్థలములపై నీకించి చూపించు ప్రభు ఎంతైన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎంతైన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా సుందర మధురాజు నీ కన్నులతో చూచెదవు సుందర మధురాజు నీ కన్నులతో చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు ఉన్నత స్థలములపై నీకించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా పాట సంఖ్య 705 పాడుకుందాం. 705 705 705 పాత పుస్తకంలో 689 705 689 705 ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే
నాకాశ్రయుడు నా రక్షకుడే నాకాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే యెహోవ మహాత్మ్యము ఎంతో గొప్పది యెహోవ మహాత్మ్యము ఎంతో గొప్పది అధిక స్తోత్రములకు పాత్రుడాయనే అధిక స్తోత్రములకు పాత్రుడాయనే ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింపశక్యము కానిది ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింపశక్యము కానిది ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా కోటయు నా శైలము ఆయనే నా కోటయు నా శైలము ఆయనే నా కేడమురా షడశృంగమును నా కేడమురా షడశృంగమును ఉన్నత మగు దేవుడే నాకాశ్రయ దుర్గము ఉన్నత మగు దేవుడే నాకాశ్రయ దుర్గము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా ప్రియ ప్రభువు ధవళవర్ణుడు నా ప్రియ ప్రభువు ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా గతి ప్రియుడు రత్నవర్ణుడు నా గతి ప్రియుడు 10,000 మందిలో అతన్ని గుర్తించేదను 10,000 మందిలో అతన్ని గుర్తించేదను ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నిత్య జీవము మెండుగా నొసగి నిత్య జీవము మెండుగా నొసగి పరమాహారము తృప్తిగా నీచే పరమాహారము తృప్తిగా నీచే నిరతము తన కృపతో నిలుపుకొనెను స్తోత్రము నిరతము తన కృపతో నిలుపుకొనెను స్తోత్రము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే విజయ గీతము పాడెద ప్రభుకే విజయ గీతము పాడెద ప్రభుకే విజయము నీచెను శత్రువు పైన విజయము నీచెను శత్రువు పైన ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము
ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు, మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు. ఇహే తెంచెను నాకై త్వరలో, ఇహకే తెంచెను నాకై త్వరలో. హల్లెలూయా స్తోత్రములు పాడి ప్రహర్షింతును, హల్లెలూయా స్తోత్రములు పాడి ప్రహర్షింతును. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నా రక్షకుడే నాకాశ్రయుడు, నా రక్షకుడే నాకాశ్రయుడు. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. పాట సంఖ్య 547, 547. పాత పుస్తకంలో 541, 547, 541, 547, 541. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన 547, 541. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగునట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. మంచి కాపరి మనతో నుండగా, మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకు సాగెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకు సాగెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసు మనకు భారము మోయుచు మార్గము చూపును. యేసు మనకు మార్గము మోయుచు మనకు మార్గము
భారము చూపును మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెలో ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెలో అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడుచును అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడుచును మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంతరించెదరు ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంతరించెదరు మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి ప్రభువును నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము. రెండు దేవుని వాక్యం విందాం. విందా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 జాన్ యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక 1st చాప్టర్
verse 3, 4, 5 మనమందరం రీడింగ్ చేస్తాం ఆల్ టుగెదర్. యోహాను రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయము 3rd one, 4th one, 5th and 6th one ఆల్సో. అందరం మీరు బైబిల్ ఓపెన్ చేయండి, చాలా జాగ్రత్తగా ఆ యొక్క వాక్యం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1 John 1, 3, 4, 5, 6 ఆల్ టుగెదర్. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దయచేసి మోకరించండి, వెంటనే కళ్ళు మూసుకోవాలి. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవముల ప్రభా, ఈ యొక్క సాయంకాల దేవా ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ ఆలయంలో దేవా సమాజంగా కూడి చేరి వచ్చాము. నైనా మీ పాద సన్నిధికి వచ్చినాము. నాతో మాతో మీరు మాట్లాడి దర్శించండి. బైబిల్ స్టడీ కొరకై దేవా మీరు ఏదైతే మాతో మాట్లాడే ఉద్దేశం కలిగి ఉన్నారో మీ యొక్క ఉద్దేశంలన్నీ సఫలీకృతం చేయండి ప్రభువా. కేవలం మేము విరువారు మాత్రమే ఉండక దాని ప్రకారంగా జీవించేవాళ్ళుగా చేయండి ప్రభువా. సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ప్రజలకు వినబుద్ధిని మీరు పొట్టింప చేయండి దేవా. నిలబడిచిన మీద ఆశను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ మాత్రము తెలివి జ్ఞానం లేనంటుంటాను దౌర్భాగ్యుని ప్రభా, పాపిలో ప్రధాన పాపిని ఒప్పుకొంచున్నాను దేవా. నా ప్రవర్తన అంతటిని మీ అధికారం క్రింద ఒప్పుకొంచున్నాను. మీ ప్రజలను మీరే సాటిస్ఫై చేయండి ప్రభా. కేవలము మీ నోటి బూరగా నన్ను వాడుకుంటారని నమ్మి స్తుతిస్తుంటాం. ఎవరు ఖాళీగా వెళ్లకుండా సహాయం చేయండి ప్రభా. ఇంకెవరైతే రక్షణ మారు మనుషులకి ఇక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళతో కూడా మీరు మాట్లాడి దర్శించండి. ఒక నూతన క్రియను మీరు జరిగించండి ప్రభా. మీ ప్రజలను మీరే సంతృప్తిపరిచి పంపిస్తారని నమ్మి స్తుతిస్తూ వాక్యం ద్వారా నాలో మాలో ఏదైతే లోపంలో ఉన్నాయో, ఎట్లు మీతో సహవాసం చేయాలో కొన్ని విషయాలు తేటగా మీరు బయలుపరుస్తారని నమ్మి స్తుతిస్తూ మీ ప్రజల ముందు నిలబడటానికి ఐ హ్యావ్ నో క్వాలిఫికేషన్స్ బట్ దేవా మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి వందనాలు ప్రభా. మీ ప్రజలు మీరే సంతృప్తిపరిచి దేవా పరలోకం నుండి మీ యొక్క సహాయం అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన యోగ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చూసే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మీకు నాకంటే చాలా బాగా తెలుసు. దేవుడు నాకు ఇచ్చిన థాట్ ఏంటంటే ఇక్కడ 3rd oneలో ఒక సెంటెన్స్ ఉంది చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సో టుడే సబ్జెక్ట్ ఏంటంటే, టాపిక్ ఏంటంటే ఆయనతో సహవాసం. ఎవరితో అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం. మనమందరము రిపెంటెన్స్ పొందిన వాళ్ళమే, గ్రేట్ సాల్వేషన్ దాన్ని పొందిన వాళ్ళమే. సో మనం థింకింగ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అండి, ఆయనతో సహవాసం చేస్తున్నాము కానీ ఆయనతో పర్ఫెక్ట్గా జీవించలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు అండి? 12 members. చూడండి, అందరూ ఆయనతోనే తింటున్నారు, ఆయన బల్ల చుట్టూ చేరి కూడి వస్తున్నారు. సహవాసం ఎవరితో చేస్తున్నారు? ఎవరిని అప్పగించబోతున్నారు? ఆ 12 members-లోనే ఉంటే సహవాసం సరైన విధానంలో చేయకపోతే ప్రభుతో పాలు పంపులు మనకు ఉంటాయంటారా? కనుక ఎవరు ప్రభుని యేసుక్రీస్తు వారిని అప్పగించారండి? ఇస్కరేతు యూదు. ఆయనతో ప్రభుతో లేడా? ప్రభుతో సహవాసం చేయలేడా?
చేయలేదా? ప్రభుతో తినలేదా? మా యొక్క భోజనం బల్ల చుట్టూ వాళ్ళందరూ చేరి కూడి వచ్చినప్పుడు అందరూ కూడి ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం గమనించవలసిన, అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ ఆయనతో సహవాసం చేస్తున్నామంటే ఆయనతో పర్ఫెక్షన్ కలిగి జీవించాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని విషయాల్లో ప్యూరిటీ కలిగి జీవించాలి. నవేడేస్ మనం చూస్తే చాలా సందర్భాల్లో దెర్ ఈజ్ నో ఫెలోషిప్. మేము భక్సింగ్ గారి సహవాసం అంటున్నారు, ఆయనతో నడుస్తున్నాము, ఆయన సహవాసం టానిక్ లాంటిది అనుకుంటున్నాము. కానీ సో మెనీ మెంబర్స్ మనం చూస్తే బయట ప్రియులరా, ఇందువలననే నా నామం ఎవరిని బట్టి దూషించబడుతుంది? మిమ్ముని బట్టే కదా. దెర్ ఈజ్ నో ఫెలోషిప్. కాబట్టి మన సహవాసం ఎట్లా ఉంది? మనం ఎవరితో సహవాసం చేయాలి? ఆయనతో సహవాసం చేస్తే ఆయన ప్యూరిటీ, ఆయన పీస్, ఆయన గ్రేట్ సాల్వేషన్లోనికి వస్తాం. చాలామంది బిలీవర్స్ని మనం చూస్తే బయట ప్రియులరా, బయట ఒకటి లోపల ఒకటి. ఆయనతో సహవాసం చేస్తే పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాం ఈ దినాల్లో. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎట్లుంటారు తెలుసా? యాక్ట్స్ చాప్టర్ 2:42లో ఏముంది? డోంట్ ఓపెన్ యువర్ బైబిల్. అపోస్తుల కార్యం 2:42లో ఏముందండి? ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎట్లా ఉండాలంటే, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తే? అన్యోన్య సహవాసం ఆయనతో చేస్తే. ఈ దినాల్లో మన సహవాసం ఎవరితో అయిపోయింది తెలుసా? మొబైల్ ఫోన్తో సహవాసం ఎక్కువ, లేకపోతే మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో సహవాసం ఎక్కువ. బైబిల్ని పక్కన పెట్టేసాం ఎప్పుడో. సో చదివే వాళ్ళ గురించి కాదండి, నాలాంటోడు చదవడు కనుక చెప్తున్నాను. ఎంతసేపటికి మొబైల్ ఫోన్తో గడిపేంత సమయం ఈ దినాల్లో ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నాం. నేను కూడా మీకు చెప్తున్నాను, మొట్టమొదటి దినాల్లో జాబ్ రాకముందు ఆయనతో ఉన్న సహవాసం ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. అప్పుడు వేకుజామునే 3 o'clock లేచి ప్రార్థన చేసేటోని. 3 o'clock, 2 o'clock ఆల్ నైట్ ప్రేయర్ మేము ఇద్దరమే, నా భార్య నేను చేసేవాళ్ళం. ఇప్పుడు లేదా భక్తి. ఎవరితో సహవాసం ఎక్కువైపోయింది? లోకంతో సహవాసం. దేవుని ప్రజలతో సహవాసం విడిచిపెట్టాం. అనేక ఫ్యామిలీస్లలో చూస్తే సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు. కనుక ప్రియులరా, మన సహవాసం అయితే ఎవరితో ఉండాలండి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి. 7th one చదవండి. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ప్రియులరా, యాజ్ ఏ బిలీవర్గా మనం గుర్తిరగవలసింది ఏంటంటే, మన సహవాసం ఎవరితో ఉంది? ఎట్లా ప్రభుతో సహవాసం? ఎన్ని డిఫికల్టీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటికి సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైబిల్ చూస్తే యోబుకి ఎట్లాంటి కష్టాలు వచ్చినాయండి? సహవాసం విడిచిపెట్టాడు ప్రభుతో. తన భార్య వచ్చి ఏమని చెప్పిందండి? ఇంకా ఎంతకాలం అయ్యా ఈ భక్తి, నీ యథార్థతను విడవక ఉంటావా అంటే ఉంటానన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా? మూర్ఖురాలు మాట్లాడినట్టు. కాబట్టి నిజంగా యాజ్ ఏ ప్యూరిటీ కలిగి మనం జీవిస్తే ప్రియులరా, మనం ఈ లోకంను లెక్క చేయం. ఆయనతో సహవాసం చేస్తే కఠిన మార్గమైనను సరే ఆయనతో నడవటానికి ఇష్టపడతాం. మా నాన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు మా బురదరావపురం వాళ్ళు వచ్చి అన్నారు, నీ ఇల్లు అక్కడ దొరోడ్చేన్లో 2 ఎకరాలు ఉంది, ఆ 2 ఎకరాలు కడతామన్నారు. ఎందుకు? ఆయనతో సహవాసం చేస్తే కష్టాలు వస్తాయి, ఆయనతో సహవాసం చేస్తే నష్టాలు వస్తాయి, వాటిని భరించవలసిందే. అందుకోసమే ఈ యొక్క భక్సింగ్ గారి సహవాసం ఏమంటున్నారు తెలుసా? ఇది ఒక టానిక్ లాంటిది. ఎన్ని గంటలు బ్రదర్ కూర్చుంటారు మీరు? ఎట్లా ఓపిక? కాబట్టి ప్రియులారా, ఆయనతో మనం సహవాసం చేయగలగాలి. చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది తప్పకుండా చూస్తాం. ఒకవేళ ఆయనతో సహవాసం చేస్తున్నానని యాక్షన్ కనుక చేస్తే ఎట్లాంటి జీవితం జీవిస్తావు తెలుసా? తర్వాత మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. సో ఆయనతో సహవాసం చేస్తే ఎట్లాంటి వాళ్ళు ఎట్లా సహవాసం చేశారు చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం కలుగుతుందండి?
ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో సహవాసం చేస్తే మనకు ఏం కలుగుతుంది? సమాధానము. ఈ పీస్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఎచ్చట దొరకని శాంతి, ఎక్కడ దొరకని ఇవ్వని సంతోషము దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేద్దాం. ఆయనతో జీవితాంతం ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతామో అంతవరకు కఠిన మార్గమైనా సరే, కష్టములు వచ్చినా సరే, వ్యాధులు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే ఆయనతో సహవాసం చేస్తే దేవుడు ఒక దినాన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడండి. కాబట్టి మా ఫ్రెండ్స్ అన్నారు, నేను ప్రభువుని నమ్మిన తర్వాత, అరే నువ్వు సినిమాకి వస్తే మేము మీ సహవాసం మీ మందిరానికి వస్తామన్నారు. నేను సినిమాలు చూడకూడదు, నేను షికారులు చేయకూడదు. ఆయనతో సహవాసం చేస్తే గట్టిగా దాన్ని కలిగి మనం జీవించాలి. మనకు కలిగిన దాన్ని ఎట్లా పట్టుకోవాలండి? ఎప్పటిదాకా పట్టుకోవాలి? అంతవరకు గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ లోక సంబంధమైన సహవాసంలో అన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. ఎస్పెషల్లీ నవేడేస్ యవన సహోదర సహోదరులు ఎన్ని అవర్స్ అండి మునిగిపోతున్నారు అసలు. కాబట్టి ప్రియులారా, మన పిల్లలకు కూడా మనం అది నేర్పిద్దాం ఈ దినాల్లో. ఈ యొక్క సహవాసంలో ఎట్లా ఉండాలి అన్నిటినీ ఖచ్చితంగా పాటించవలసిందే. మన పిల్లలు లోకస్తుల లెక్క కటింగ్ చేయించుకోకూడదు, మన పిల్లలు లోకస్తుల లెక్క డ్రెస్ వేసుకోకూడదు. ఆయనతో సహవాసం చేస్తే ఏం నేర్చుకున్నావు ఇక్కడ? కాబట్టి ఈ స్టైలు ఇవన్నీ కనబడే ఎంతకాలం అండి గతించిపోయి ఇవి. కాబట్టి వీటన్నిటిని మనము కలిగి జీవించకూడదు. యాజ్ ఏ బిలీవర్గా ప్రభు బల్లో పరీక్ష చేస్తున్నాం మనం. ఇంకా ఏం సహవాసం చేస్తున్నావో ఒకసారి అబ్జర్వ్ చేయి. 1 Corinthians chapter 11 చూడండి. మన సహవాసంలో మనం అబ్జర్వ్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11th chapter 28 చూడండి. ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎట్లా ఉంది మన సహవాసం? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను చాలండి. నీ సహవాసం ఎలా ఉందో పరీక్షించుకో ఈ దినమున. మందిరానికి వచ్చిన తర్వాత మందిరం యొక్క ఫ్రెండ్స్, బయటికి వెళ్ళిన తర్వాత అవుటర్స్ ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? కాబట్టి ప్రియులారా, మన యొక్క సహవాసం ఎట్లా ఉంది? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే సమయం. దేవా, నా సహవాసం ఎట్లా ఉంది? నా పిల్లలతో నా సహవాసం రిలేషన్షిప్ ఎలా ఉంది? నా భార్యతో నా రిలేషన్షిప్ ఎలా ఉంది? కో బ్రదర్స్తో ఎలా సహవాసం ఉంది? నువ్వు పనిచేసే స్థలంలో నీ సహవాసం ఎలా ఉంది? వీఆర్ సపరేటెడ్ చూజన్ పీపుల్. ఎవరండి మనం? లోకస్తులందరికంటే దేవుడు నేను ఎక్కువగా ఎంచి నువ్వు సపరేట్గా ఉంటావని దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే నువ్వు వాళ్ళతో కలిసి ఎట్లా భోజనం చేస్తావు? ఎంతకాలం ఇస్కరేతు యూదా వలె సహవాసం చేస్తావు ముంచడానికా? కాబట్టి మనం సపరేటెడ్గానే ఉండాలి లోకానికి. మా టీచర్స్ కూడా వాళ్ళు అటు ఇటు వెళ్తుంటారు, వెళ్ళినా కూడా అక్కడక్కడ సార్ తీసుకోరు. వీఆర్ సపరేటెడ్. ఇటువంటి సాక్ష్యం మనం కలిగి జీవించాలి. ఎంతకాలం బ్రతుకుతానో నాలాంటోడు తెలియదు. అప్పటి వరకు నీకు కలిగిన దాన్ని ఎట్లా పట్టుకో? గట్టిగా పట్టుకో, నేర్చుకో. కాబట్టి యవనస్తులారా, మీరు కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ యొక్క ఫెలోషిప్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి నా సహవాసం ఎవరితో ఉంది ఈ లోకంలో? కొంతమంది సహవాసం చేస్తారు, ఎవరితో తెలుసా? చూడండి, సామ్స్ 106 దావీదు రాసిన కీర్తన చూడండి, 106వ కీర్తన 35 చూడండి. మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలంటే ప్రియులరా, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు. కాబట్టి ప్రియులరా, ఎవరిళ్ళు? బిలీవర్స్. అన్య దేవతలను పూజింపకూడదు, అన్యజనులు చేసినట్టు చేయకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఈ సహవాసంలో వచ్చినప్పుడే ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. అన్నీ ఎరిగిన తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరితో సహవాసం చేస్తున్నారండి? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటాం? వారి క్రియలు ఏంటి?
మనం ఆల్రెడీ తెలుసు మనకు ఏం చేయకూడదు, ప్రాచీన స్వభావం నీలో ఉండకూడదు, అన్యజనుల దేవతలను పూజింపకూడదు, విగ్రహారాధన. మనకు మోషే ఇచ్చాడు కదా ఇన్స్ట్రక్షన్స్, ఎన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు, 10 కమాండ్మెంట్స్ దాంట్లో ఇచ్చాడు కదా. నీ పొరుగు వాని భార్యనైనను ఆశించకూడదు. మన యొక్క సహవాసం ఎలా ఉంది? అన్యజనులతో సహవాసం చేసి, ఇప్పుడు మన పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్, మీరు డోంట్ ఫీల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నా నో అబ్జెక్షన్ ఇక్కడ. ఇప్పుడు మనము ప్రభు యొక్క బలలో చేయి వేసే వాళ్ళం, మనం నేర్చుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన పిల్లలకి ఇంప్లిమెంట్ చేయకపోతే వాట్ ఈజ్ యువర్ ఫెలోషిప్? నేను ఒక స్టూడెంట్ అంటున్నాడు, ఈ హెయిర్ స్టైల్తో నేను వస్తేనే మీ స్కూల్కి రానియండి, లేకపోతే టీసీ ఇచ్చేయండి అంటాడు. ఎంత ఎదిగిపోయాడు ఒక స్టూడెంటు. ఏం చేస్తాం? ఇంకొకటి అన్నాడు, ఇవాళ మాకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే యొక్క ఏముంటుందని కాన్ఫరెన్స్ ఉంటే వెళ్ళొచ్చాను. ఒక స్కూల్లో ఒక టీచర్ అంటున్నాడు, సార్ మీరు టీసీ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఏంటంట? చూడండి ప్రియులరా, ఈ దినాల్లో మన యొక్క సహవాసం ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉంటున్నారు, ఇది కూడా ఇంపార్టెంటే. కాబట్టి మన ఇంటి వారిని జాగ్రత్తగా ఏలేవాళ్ళుగా ఉండాలి. ఇంటి యజమానిగా దేవుడిని నియమిస్తే, సంఘంలో ఒక సభ్యుడిగా నియమిస్తే మన యొక్క సహవాసం ఎలా ఉంది ఈ దినాల్లో? కాబట్టి ప్రియులరా, అన్యజనులతో సహవాసం చేసి ఎవరి క్రియలు నేర్చుకుంటున్నాము? మన క్రియలు వాళ్ళు నేర్చుకోవట్లే, వాళ్ళ క్రియలు మనం నేర్చుకుంటున్నాం. యూ హ్యావ్ సమ్ క్వాలిటీస్. నీ క్వాలిటీ చూస్తున్నారా? లోకానికి నువ్వు ఒక పత్రిక వలె ఉండాలి, నేను ఒక పత్రికలో ఉండాలి. కానీ అన్యజనులతో సహవాసం చేసి ఏం నేర్చుకుంటామండి? వారి క్రియలు నేర్చుకుంటున్నాం. దైవడం భక్సింగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ సమస్తం విడిచిపెట్టి ఆయన క్రియలు నేర్చుకున్నాడు. ఆయన మనకు బోధించాడు. మనం ఏం బోధిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం ఈ దినాల్లో? మన యొక్క సహవాసం కరెక్ట్గా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ప్రియులరా, ఒక బీటెక్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే గివెన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాంట్లో అన్నీ ఉంటాయి. ర్యాగింగ్ ఉండదు, అది ఉండదు, అదైనా మొత్తం చదవము. మనము తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూస్తాం. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ లోకంలో వాళ్ళే ఫాలో అయితే, పరలోకపు దేవుని బిడ్డలంగా ఆయనతో సహవాసం మనం ఎలా చేస్తున్నాం? అన్యజనులతో సహవాసం చేసి వాడి క్రియలు నేర్చుకుంటున్నామా? దీనికోసమైనా దేవుడిని నన్ను చూజ్ చేసుకుంది. కాబట్టి ప్రియులరా, వెరీ సీరియస్ మ్యాటర్ ఇన్ ద బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో కొంచెం డెప్త్గా ఆలోచించండి. సో మీకు టీచింగ్ చేసేంత ఐ హ్యావ్ నో కెపాసిటీ, బట్ దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈరోజు నాకు ఎట్లయిపోయిందంటే, నేను ట్రైనింగ్ క్లాస్లో ఉన్నాను, బ్రదర్ 2-3 సార్లు ఫోన్ చేశారు, ఏం చేయాలి, బాగా ఫియర్. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇక్కడ ఉంటారు కదా, అక్కడ ఎట్లా చెప్పాలి. నాకు ఎంయూ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎట్లా బాగా ఫీల్ అయ్యానో, ఇప్పుడు ఇందాక ఈ మెసేజ్ రెడీ అవ్వాలంటే అట్లా ఫీల్ అయ్యాను. దేవా మీరే నా వల్ల కాదు. అయినా బ్రదర్కి చెప్పాను, లేదు నీ పేరు మెన్షన్ చేశారు బ్రదర్ అని చెప్పేసి. ఇక్కడ ప్రియులరా, మనం బిలీవర్స్గా ఉంటున్నాము, దేవుని కుమారులంగా ఉంటున్నాం. మన యొక్క సహవాసం ఎవరితో చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గమనించండి, ఒకటి, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్కి సో మెనీ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ సక్సెస్ పర్సన్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారయ్యా? 1 or none. నాకు కూడా ఒకడే ఫ్రెండ్ ఉన్నాడు, దేవుని తర్వాత మా ఫ్రెండ్ ఒకడే. ఒకడు అంటున్నాడు, బ్రదర్ కాదు, బయట వాళ్ళు, మనం అందరితో సహవాసం చేయకపోతే లోకంలో ఎట్లా బ్రతుకుతాము? ఎవరేం చేస్తారండి లోకంతో సహవాసము? కనుక అన్యజనుల క్రియలు నేర్చుకోకండి, పిల్లలకు కూడా నేర్పించకండి. కాబట్టి ప్రియులారా, మన సహవాసం ఎవరితో ఉంది, ఎవరితో చేస్తున్నాం? మొట్టమొదటిగా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. సెకండ్ వన్ చూడండి, ప్రోబ్స్, సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 22-24 చూడండి. సామెతలు
22-24. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి. కాబట్టి ప్రియులారా, ఈ కోపము దేవుని నీతిని నెరవేర్చదని మనం జేమ్స్ గ్రంథంలో మనం చూస్తాం. చాలామంది ఎట్లా ఉంటారంటే కోపిష్ఠులుగా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పినా కూడా 104 కాదు, ఇప్పట్లో ఒక బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే 450 దాటిపోతుంది బ్రదర్ అంటున్నాడు. సరే, ఏం దాటుతుందో అదేని మనకు అందరికీ తెలిసి ఈ దినాల్లో అందరికీ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కోపచిత్తునితో సాహసము చేయకూడదు. కాబట్టి ఈ కోపం గలవాడు అనేకసార్లు మనం చూస్తాం, లోకంలో కూడా చూస్తాము. కొంతమంది ఎల్డర్స్ కూడా వాళ్ళ మీద కోపడటం మంచిదే. మన మీద ఎల్డర్స్ కూడా కోపపడటం మంచిదే. ఏమో మరి ఒకసారి బ్రదర్ వాళ్ళు ఎవరో చెప్తే విన్నాను. దైవజనుడు తిమోతి గారు ఉన్న దినాల్లో, మన తిమోతి గారు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు ఒకసారి కొట్టినట్టుగా చెప్పారు, చెంప మీద వేశారు. ఏం చేస్తున్నావు ఏందనేది. కాబట్టి చూడండి, ఆ కోపము దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగించే కోపం ఉంటే అది మేలే. కొంతమంది ఎట్లాంటి బైబిల్ గ్రంథంలో సెలవిస్తుందండి దేవుని, ఒక్కొక్కళ్ళ కోపం ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ చూపు ఎలా ఉంటుంది, విషపు చూపు. ఆ కోపం వేరే మళ్ళీ. కానీ మన దేవుని కూడా కోపం ఉంటుంది. ఎన్ని గంటలు ఉంటుంది అయ్యా? యంగ్ బ్రదర్ చెప్పండి. నిమిషం మాత్రం. నా కోపం ఎన్ని గంటలు ఉంటుంది? కాబట్టి మన సహవాసం ఆయనతో చేస్తే ఈ గుణగుణాలు మనలో ఉంటాయి. ఒకవేళ దేవుడు అన్నాడు కోపపడుడి, కానీ ఆయనతో సహవాసం చేస్తే కోపడతాం, మరలా బీ హ్యాపీగా ఉంటాం. మా వాడు పెద్దవాడిని చాలా దెబ్బలు కొడతాను, మరలా వచ్చేస్తాడు వాడితో సహవాసం అట్లా ఉంది. కాబట్టి మన దేవునితో మన సహవాసం చేసే ప్రియులారా 24లో ఉంది, కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. ఫస్ట్ వన్ ఏం చూసామండి? 106వ కీర్తన 35లో, అన్యజనులతో సహవాసము చేయకూడదు. సో అన్యజనులతో సహవాసం చేసిన వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు. ఏం రిజల్ట్ వచ్చిందో కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన భక్తి, మనకు వైరాగ్యం ఎలా ఉండాలంటే ఆయనతోనే సహవాసం చేయాలి. ఇస్కరేతి, యూదా లాంటి సహవాసం చేయవద్దు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మనం పలకటానికి వీల్లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే జీవించాలి. ఈ యొక్క వాక్యము నరంలో ప్రవహించాలి. ఈ యొక్క వాక్యము. కాబట్టి చిటికి మాటికి అబద్ధం చెప్పడం, వాడితో సహవాసం, వీడితో సహవాసం మనం చేయకూడదండి. అన్ని జనులతో లోకంలో ఉంటున్నాం కనుక వాళ్ళతో సహవాసం ఎంత మటుకు చేయాలో అంతే చేయాలో. కాబట్టి ప్రియులారా, మన యొక్క భక్తి జీవితం ఎలా ఉంది, మన యొక్క సహవాసం ఎలా ఉంది? ఆయనతో సహవాసం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. చూడండి, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం చూడండి. సామెతలు 23:20. 23:20 కదా. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను. అదేంది బ్రదర్, మటన్, చికెన్ ఇవన్నీ దొరికినప్పుడు బాగా తినాలిగా అని అంటారా? ఏమో బ్రదర్, మీకైతే సరే, నాకంటే మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది దీంట్లో. వేరే డ్రింకర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా పిలిచినా కానీ వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకూడదు. కాబట్టి మన సహవాసం ఎట్లా ఉంది? లోకరీతిగా ఇంకా పెట్టు తినేస్తానంటే కుదరదు. ఈ దేవునిలో మనం వచ్చిన తర్వాత అన్ని మితముగా ఖచ్చితంగా ఉండవలసిందే. కాబట్టి అధికంగా మాంసం తినేవారితో కూడా సహవాసము, వాళ్ళ బ్యాచ్ వేరుగానే ఉంటుందంట. నిన్నగాక మొన్న మీరు ఆల్రెడీ మన టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు కనుక పేపర్లో చూసే ఉంటారు. మొన్న డిఓ మా స్కూల్కి వచ్చాడు. డిఓ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, తర్వాత వాళ్ళ బ్యాచ్ వేరుగా ఉంటుంది సార్, ఏదైనా జరిగినా కూడా ఈవినింగ్ టైంలో కలిసి మొత్తం ఏమైపోతుందంట,
అంత క్లారిటీ వచ్చేస్తుంది, సస్పెండ్ చేయడు, సోకాజ్ నోటీసులు ఇవ్వడు, అది ఇదని. కాబట్టి ప్రియులరా, మన సహవాసము వాళ్ళతో చేయకూడదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నేనే 10th క్లాస్లో ఉన్నాను. 2 times బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా వచ్చాడు, పిల్లలందరినీ అడిగాడు, చదివించాడు. సో సాటిస్ఫైడ్. ఇంకొక సబ్జెక్ట్ అడిగాడు, మ్యాథ్స్. అది అడిగిన తర్వాత మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతారండి పిల్లలు? చేయలేరు. ఏం చేస్తున్నారు మీరు? ఏం ప్రాక్టీస్ చేపిస్తున్నారు అంటే చేపించలేదండి దాని అర్థం. కాబట్టి ప్రియులరా, మన సహవాసం ఎవరితో ఉండాలంటే లోకస్తులతో సహవాసం ఉండకూడదు. హాయ్ బాయ్ ఏదేదో చేయగలుగుతారంట, నాకు దాని గురించి తెలియదులే కానీ. కాబట్టి ప్రియులరా, యాజ్ ఏ బిలీవర్గా నేను ఎట్లా ఉండాలంటే ఏం నేర్చుకున్నారండి వాళ్ళు? 106వ కీర్తన 35లో ఏం చూసాము? అన్య జనులతో సహవాసం చేసి ఏం నేర్చుకుంటున్నారు? వారి క్రియలు నేర్చుకోకూడదు. వారి క్రియలు వద్దనే మనం ఈ దేవుని దగ్గరికి వచ్చాము. సెకండ్ వన్ ఏం చూసామండి? కోపచితునితో, కోపిష్ఠులతో సహవాసము చేయవద్దు. ఇంట్లో కూడా కోపం వస్తుందేమో, కొంచెం తగ్గించుకుందాం. ఈ దినాల్లో బాగా బీపీలు, షుగర్లు ఎంత పెరిగిపోతున్నాయి అంటున్నారు. కొంచెం కూల్ డౌన్. మాకు స్కూల్లో కూడా చాలా ఇది వస్తుంది కానీ ఒక టీచర్ అన్నాడు, అప్పటి నుంచి నేను కూడా తగ్గిపోయా. సార్, మనం పాఠం చెప్పామా లేదా? మరి వాడికి ఎంత పర్సంటేజ్లో వచ్చిందనే టాలెంట్ కావాలి కదా. కాబట్టి మనం అనేక సార్లు మన ఇళ్లలో కూడా ఏమి కోపపడాల్సిన అవసరం లేదండి. జరిగేది ఎలాగో జరుగుతుంది. ఎందుకు అనవసరంగా రకరకాల వాటిని మనం రీకాల్ చేసుకొని అది లేదు ఇది లేదని బాధపడవద్దు. అయితే మన సహవాసము ఆయనతో ఉంది కనుక ఆయనతో సహవాసం చేసే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అన్యజనుల క్రియలు మనం నేర్చుకోకూడదు. అన్యజనులు మాట్లాడినట్టు మాట్లాడవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. ఒకచోట వ్రాయబడింది, మనం ఆరాధన టైంలో కూడా చూస్తాం. ఎన్ని మాటలతో ఆరాధన చేయాలి చెప్పండి? కొన్ని మాటలని ప్రసంగి గ్రంథం 5th చాప్టర్లో చూస్తాము. ఇంకొక చోట వ్రాయబడింది, ఆరాధన చేయండి అంటే వీళ్ళు మిగిలిన మినిస్ట్రీకి రారు, పరిచర్యకి రాని వాళ్ళు సంఘ ప్రార్థన రోజు కానీ ఇంకా వేరే దాంట్లో ప్రార్థన చేయండి అంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎన్ని మాటలతో చేస్తారు తెలుసా? చదవండి 1 Corinthians 14:19 త్వరగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇట్లాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. 14:19 1 కొరింథీ 14:19. అయినను సంఘములలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో ఎన్ని మాటలండి? ఇది మన సహవాసం. 5 మాటలు ఇంపార్టెంట్ చాలు మనకు. కనుక వ్యర్థమైన వాళ్ళతో సహవాసం చేయకూడదు. చాలా మాట్లాడే వాళ్ళు ఉంటారంట. కాబట్టి అట్లాంటి అన్య జనులతో మన సహవాసం చేయకూడదు. ఇతరుల పూజలు పునస్కారాలు మనం చేయకూడదు. సామెతలు 31:3 చూడండి. సామెతలు 31:3. నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపచే స్త్రీలతో ఎవరితో సహవాసం చేయకూడదండి? అన్య స్త్రీలతో సహవాసం చేయకూడదు. కాబట్టి మన బలము వ్యర్థమైన దాని కొరకు మనం కష్టపడకూడదు. వ్యర్థమైన వాటి కొరకు మన బలాన్ని హెచ్చించకూడదు. అయితే ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపచే స్త్రీలతో సహవాసము. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనం ఇప్పుడు రెఫరెన్స్ చూపించలేను కానీ మీకు, అన్య స్త్రీలతో సహవాసం చేసి ఒక వ్యక్తి చాలా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా మనం సండే స్కూల్ టీచర్స్కి బాగా తెలుసు. సంసోన్ అంటే ఎవడురా? భలే వీరుడు, శూరుడు. ఏమైపోయాడు ఒక దినాన్న? ఎవరితో సహవాసం చేస్తున్నావు? కాబట్టి నా సహవాసం ఎవరితో ఉంది? అన్య స్త్రీలతో సహవాసం చేస్తే చాలా నష్టపోతావు. జ్ఞాపకం పెట్టుకో. అనేకసార్లు మనం ఏదో జనరల్గా మాట్లాడేస్తాం, కానీ ఆ వ్యర్థమైన మాటలు 10,000 మాటలు మాట్లాడకండి. ఆయనతో సహవాసం చేస్తున్నామంటే నీ మాటలు ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. కొన్ని మాటలతోనే ప్రభుని సేవించాలి. ఆయనతో సహవాసం చేసిన ప్రూఫ్ చేసుకో. అది వంట పడుతుంది, అది మనకు బెస్ట్లే. కానీ
అన్యజనుల వల్లే రకరకాల మాటలు ఒకదానికి ఎన్నెన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా, మన సహవాసం ఎట్లా ఉంది? అన్య స్త్రీలతో ఎట్లా మాట్లాడుతున్నావు? లేకపోతే లోకల్లో మన బిలీవర్స్ ఆ సిస్టర్స్తో ఎలా మాట్లాడుతున్నావు? ఒక సంఘంలో అన్నారు, హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరుగుతుంటే ఆ టైంలో వాడు అసలు వెళ్ళనని చెప్తున్నాడంట. ఆ అబ్బాయినికి అక్కడికి పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందంట, అక్కడ అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు అని చెప్పేసి అన్నారు. విన్నా నేను ఇది. దానికోసం పోయేది మందిరానికి. కాబట్టి యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ బైబిల్కి మించి నీకు జ్ఞానం ఉంటే, ఒకవేళ దేవుడు నీకు అట్లా అనుమతిస్తే చెయ్యి. బైబిల్ కంటే నీకు ఎక్కువ జ్ఞానం తెలుసా? కాబట్టి వ్యర్థమైన ఆలోచించకు, వ్యర్థమైన తినకు, వ్యర్థమైనది చూడకు. అన్య స్త్రీలకు నీకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ముఖ్యంగా యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఏం చేసినట్టండి? వెంటనే పాపం చేసి. నీ చూపు ఎలా ఉందో మార్చుకో. నీ సహవాసం వాళ్ళతో కాదు, మనము దేవునితో సహవాసం చేసిన కనుక ప్రభు బల్లో చేయవేస్తున్నా. నిన్ను నువ్వే పరీక్షించుకో. ఆ విషయాలు వద్దిగా, నిన్ను నువ్వే పరీక్షించుకో. నీ సహవాసం ఎవరితో ఉంది? లోకంలో తిరుగుతున్నావు, కాలేజీలో చదువుతున్నావు, బయట తిరుగుతున్నావు, బయట సొసైటీలో మనం ఉంటున్నాం. మన యొక్క సహవాసం ఎలా ఉంది? అన్య జనులు చేసినట్టు ఏమన్నా వాళ్ళ మాటలు నేర్చుకుంటున్నావా? అన్య జనుల వల్లే బిహేవ్ చేస్తున్నావా? కాబట్టి మన యొక్క సహవాసం ఎలా ఉంది? ఈ సహవాసంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ సహవాసంలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ సహవాసంలో ఇక్కడ కూర్చున్నామంటే అటు నీ చూపు ఉండటానికి వీల్లేదు, అటు నుంచి ఇటు నీ చూపు పట్టడానికి వీల్లేదు ఇక్కడ. కాబట్టి అన్య జనులతో సహవాసం చేస్తున్న జ్ఞాపకం పెట్టుకో. పుల్ స్టాప్ పెట్టేసే. దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంటే, నేను అన్య జనులతో సహవాసం చేయలే, రకరకాల టెంప్టేషన్స్ వస్తాయి. మనం జోసెఫ్ కంటే గొప్పవాళ్ళమండి. మన యొక్క సహవాసము పర్ఫెక్ట్గా ఉంటే యోసేపు వలె చెప్పగలుగుతావు, ఇంత ఘోరమైన దుష్కార్యంను చేసి నా దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపము చేయుదును. ఈ యొక్క వాక్యం లోపల ఉంటే కదా నేను గద్దించేది. కాబట్టి మొబైల్తో ఎంతసేపు గడుపుతున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, కాబట్టి జాగ్రత్తగా పరీక్షించుకో. ప్రభువా, నా సహవాసం ఎట్లా ఉంది? అన్య జనుల మధ్య సేవ చేస్తున్నాను, అన్య జనులలో తిరుగుతున్నాను, కాబట్టి నా యొక్క సహవాసం ఎట్లా ఉంది? ఒకవేళ 31:3 ప్రకారంగా సహవాసం నీలో ఉంటే దాన్ని పుల్ స్టాప్ పెట్టేసి. రాజులను నశింపచే స్త్రీలతో సహవాసమును చేయకుము. కాబట్టి మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది? మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? చూడండి, అపోస్తల కార్యంలో మన యొక్క సహవాసం మనం ఎవరితో చేయాలంటే ప్రియులరా, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము. ఇది ప్రియులరా, మనము ఆయనతో సహవాసం చేస్తున్నామంటే ఆత్మయందు సహవాసం చేయాలి. ఆత్మతో ఎవరు మనకు బైబిల్ గ్రంథంలో ఆత్మ వివేచన జ్ఞానం మనకు ఉండాలి కదా. పూర్వమంది ఎట్లా ఉన్నామండి? అజ్ఞానుల వలె ఉన్నాము. పూర్వమంది ఎలా ఉన్నాము? మనకు 1 కొరింథియన్స్ 1:26 వ్రాయబడింది కదా, వెరివాళంగా ఉన్నాం, అజ్ఞానుల వలె ఉన్నాం. ఇంకా ఎట్లా ఉన్నామని ఉంది అక్కడ? తృణీకరింపబడిన వాళ్ళని దేవుడు ఆత్మ యందు సహవాసం చేసేవాళ్ళుగా చేశాడు. ఒకప్పుడు ఈ మాటలు లేవు, ఒకప్పుడు ఈ చేతలు లేవు. ప్రభువుని గుర్తెరగ మునుపు మీరందరూ కూడా సరే అన్నీ చేసి వచ్చిన వాళ్ళే కొంతమంది.
నాకైతే ఈ లోక సంబంధమైన సావాసం కానీ ఆచారం కానీ ఏం తెలియదు. మా నాన్న ప్రభు నమ్ముకున్న కాడ నుంచి చిన్నప్పటి నుంచి ఏ టెంకాయ కొట్టడం కానీ ఎక్కడ ఏ దండం పెట్టడం కానీ నాకు తెలియదు. మీలో కొంతమంది చాలామంది చేసి వచ్చారు. అది కాదు, అది రియాలిటీ లేదు. దాంట్లోనే ప్రభు దగ్గరికి వచ్చినాం, ఆయనతో సహవాసం చేయడానికి వచ్చినాం. కాబట్టి మన సహవాసం ఎట్లా ఉంది? ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సుగులగునట్లుగా ఏక ప్రేమ కలిగి జీవించాలి. ప్రియులారా, మనం టీచింగ్ చేస్తున్నాం అనేక స్థలాలకు వెళ్ళి, ఎట్లా బోధిస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే మనకు. అయితే ఒకటి, నేను స్కూల్లో ధ్యానం చేసేటప్పుడు, సరే నేను చాలా నీచాతి నీచమైన వాడు మీ అందరికంటే, ఒకటి దేవుడు నాకు దృష్టికి తీసుకొచ్చాడు. సరే అది సబ్జెక్ట్ వేరే, కానీ అది ఎందుకు డెప్త్గా చెప్తున్నానంటే, ఎవరు గొప్పవాడు అనే దాని గురించి ధ్యానం చేస్తుంటే, ఏంటి అసలు ఎవరు గొప్పవాళ్ళు ఈ లోకంలో అని ధ్యానం చేస్తే, ఎవరికైనా తెలుసా ఆ వాక్యము? ఈ లోకరీతిగా చూస్తే 2 బిల్డింగ్స్ ఉండొచ్చు, కోట్ల రూపాయలు ఉండొచ్చు, వాడు ఎవరనుకుంటాం మనం? గొప్పవాడు అనుకుంటాం. నో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో మనం సంపాదించేదంతా తుప్పు పట్టిపోయేది, అంతా దొంగలు కొట్టుకునేది, ఇదంతా సంపాదించుకుంటాం, అది వేరే సబ్జెక్ట్. అది ఎవడు గొప్పవాడు? వాక్యం బోధించేవాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు తెలుసా? చూడండి, అది నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. ఏంటి అసలు ఎవరు గొప్పవారంటే, చూడండి మాథ్యూస్ గాస్పెల్. ఎవరు గొప్పవారంటే చూడండి, మత్తయి సువార్త 5th చాప్టర్ 5వ అధ్యాయము. నో 19 వచనం చదవండి. మాథ్యూస్ గాస్పెల్ 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో. ఇప్పుడు ఎవరు గొప్పవారు చెప్పండి? నాలాంటోడు మిక్కిలి అల్పుడు, ఏమి నేర్చుకోకుండా బోధించకూడదు, ఆజ్ఞలను మీరి మనం బోధించకూడదు, వ్యర్థమైన బోధ కూడా చేయకూడదు. ఆయనతో సహవాసం చేస్తున్నామంటే ఏం బోధించాలండి? 2nd లైన్లో ఉంది, అయితే వాటిని గైకొని బోధించు వాడెవడు వాడు ఎక్కడ గొప్పవాడు? ఇది కావాలి మనకి ఈ దినాల్లో. ఇక్కడ జస్ట్ టెంపరీ ఇదంతా, కానీ మనము నేను గొప్పవాడిని అని అనుకోవడానికి వీలు లేదు ఇక్కడ. ఎవరంటే ఏ విషయమునైనా సరే అది లెర్నింగ్ చేసి, లిజనింగ్ చేసి, స్పీకింగ్ చేసి యూ మస్ట్ టీచ్. అది చేయాలి. కానీ నా స్టేటస్ ఇది, నా స్టేటస్ అంటే ఇది కుదరదండి. ఆయనతో సహవాసం చేయలేం. అత్యల్పుడుగా ఉండాలి, తన్ను తాను తగ్గించుకుని అని దేవుడు ఏం చేస్తాడండి? దట్ మీన్ అది, దాని యొక్క అర్థం అది. అత్యల్పుడుగా ఉండటానికి మనం ఏకీభవించాలి, హెచ్చించుకోవటానికి కాదు. బ్రదర్ మనకు చెప్తూ వచ్చారు మొన్న సంఘ ప్రార్థన రోజున, ఎవరు ఏలి కుమారులు ఏమైపోయారండి? బహు దుర్మార్గులైపోయారు. ఏం వాళ్ళకి తెలియదా? ఇన్స్ట్రక్షన్స్ తెలియదా? ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్య మందిరానికి వచ్చే వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు? ఆ సహవాసం ఎలా ఉందో మనం నిన్న మంగళవారం సంఘ ప్రార్థనలో చూసాం. మన బిహేవియర్, మన యొక్క ఫెలోషిప్ ఎలా ఉండాలంటే అండి, అక్కడే చూస్తాం మనం. శామ్యుయల్ ఎంతటి వాడు? చిన్న బాలుడగు సమూయేలు మెల్లని స్వరాన్ని, దేవుని స్వరాన్ని విన్నాడు. కాబట్టి మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అనేక సార్లు ఆయనతో సహవాసం చేయకపోవడం ద్వారా ఎంతో నష్టంను కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనము అత్యల్పులంగా ఉండటానికే ట్రై చేద్దాం. అత్యల్పుడు మీన్స్ తన్ను తాను తగ్గించుకునుట. తన్ను తాను తగ్గించుకుని అని దేవుడు ఏం చేస్తాడండి?
సో మీకు కాదండి, మీరు చాలా నేర్చుకున్నారు, బోధిస్తారు. నాలాంటోడు నేను అక్కడ ఆ వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నా అంటే, నేను మొత్తం లిజనింగ్ చేయాలి, లెర్నింగ్ చేసిన తర్వాత టీచింగ్ చేసే గ్రేట్నెస్ ఆఫ్ ది హెవెన్. ఎక్కడ ఎవరు గ్రేట్నెస్గా ఉండేది? మిక్కిలి అత్యల్పుడు. ఏ చిన్న విషయం కూడా విడిచిపెట్టకూడదు, అది మనం లెర్నింగ్ చేయాలి. కాబట్టి ప్రియులారా, మన సాహసం ఎవరితో ఉంది? అన్యజనులతో సాహసం చేస్తున్నామా? అన్యజనుల ఆచారములను, కాబట్టి ఈ అన్యజనుల ఆచారాలు ఉంటే వాటిని పుల్ స్టాప్ పెడదాం. ఏదైతే దేవుడు ఏది చేయమంటున్నాడో దాన్ని మనం చేద్దాం. అప్పుడు ఫ్రూట్ఫుల్ లైఫ్. అప్పుడు రోమన్స్ 8:28 ఏముందండి? రోమా 8:28. మనం ఆయనతో సహవాసం చేసినలా దేవుని అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఎప్పుడు కొడుతాయి? ఆయనతో మనము సహవాసం చేసినడలా, ఆయనతో మనం భోజనం చేసినడలా, ఆయనతో మనము నడిచినడలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే అబ్రహాం గారు దేవునితో ఎట్లా నడిచాడండి? అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ హానోకు, ఎవరు బైబిల్ గ్రంథంలో చనిపోయిన వాళ్ళు ఎవరండి? ఎవరు? హానోకే కదా. ఎన్ని వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడండి? ఆఫ్టర్ ఆల్ నేను బతికేది ఒక 60 50 అనుకుందాం. ఇన్ని సంవత్సరాలు దేవునితో కరెక్ట్గా నడుస్తున్నానా? నో. ఆయనతో సహవాసం అటు ఇటు లోకంలో. కాబట్టి ప్రియులారా, మనం సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, సంథింగ్ సపరేటెడ్గా ఉండాలి. లోక పద్ధతులు కానీ, లోక సంగతులు కానీ, లోక విషయాలు మాట్లాడేటప్పుడు కానీ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు అసలు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే అందరికంటే నేను ఎట్లా ఉంచుతాడు తెలుసా? తలగా ఉంచుతాడు. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఆయనతో సహవాసం చేస్తున్నా, నువ్వు అందరికంటే తక్కువ కాదు. ఇక్కడ ఆయనతో సహవాసం చేసే నువ్వు ఒకళ్ళకి అప్పిచ్చేటట్టుగా ఉంటావు. ఎందుకు? ఆయన మొత్తం టీచింగ్ చేస్తాడు కదా. పరలోకము, ధనము, సమస్తం నీకు ఇస్తానయ్యా, ఎందుకంటే నీవు నన్ను ప్రేమించుచున్నావు. డే అండ్ నైట్ దేవుని యొక్క వాక్యం మెడిటేషన్ చేయి. ఆయనతో సహవాసం చేసేవాడు ఎట్లా ఉంటాడు తెలుసా? సామ్స్ 1st chapter 2nd verse చదవండి. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం ఏముంది అక్కడ? ఆయనతో సహవాసం చేసేవాడు ఎలా ఉంటాడంట? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫ్రూట్ఫుల్ లైఫ్. దీనికంటే ఇంకేం కావాలండి ఈ లోకంలో? కానీ చాలాసార్లు నాలంటోడు వీడు ఏం చేస్తాడంటే తన్ను తాను హెచ్చించుకునే ద్వారా ఎక్కడికి పడిపోతున్నాడు? చాలా చాలా డౌన్లోకి వెళ్ళిపోతున్నాడు. నీ స్టేటస్ ఎంత పెరిగినా కూడా ఒక మాట మీకు అందరికీ తెలుసు. నేను ఏం నేర్చుకున్నానంటే, సారాయి దగ్గర నుంచి అక్కడ ఎవరు? హాగరు ఉంటుంది. హాగరు ఏం చేస్తుంది? పారిపోతూ ఉంటుంది. అక్కడ అరణ్యంలో దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఏముంటుందండి? ఏమమ్మా, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తున్నావు అని అంటే ఆమె ఏమంటుందండి? నా యజమానురాలైన సారాయి దగ్గర నుంచి ఎక్కడికి పారిపోతావు? అయితే దేవుని దూత ఏమని జరుగుతుంది అక్కడ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళు, ఆమె చేతి క్రింద ఎట్లా ఉండు? ఆమెతోనే సహవాసం చేయి. ఇది నాకు ఇష్టమైన మాట. ఏ స్థాయికి దేవుడు తీసుకెళ్ళినా కూడా మనము ఆయనతో సహవాసం చేసుకున్న అణిగి మెణిగి ఉండు, ఎక్కడ హెచ్చించుకోకు. ఈ లోక పద్ధతులు నాకు తెలియదు కనుక ఈ భగత్ గారి బుక్స్ చదివి 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 నరంలో పట్టేసి ఇంక వేరే వ్యవహారం లేదు. ఇక ఆయనతోనే సహవాసం, ఆయనతోనే కలిసి జీవించుట. చాలాసార్లు మీరు కాదు నాలాంటి తప్పిపోయేది ఏంటంటే, ప్రార్థన విషయంలో చాలా తప్పిపోతున్నాం. మీరు భోజనము చేసినను పానము అంటే పానం అంటే ఏంటి? ఎంతమంది చేస్తున్నామండి? ఆయనతో సహవాసమే చేస్తున్నాం. ఈ ప్రైమరీ స్టేజ్లోనే కొన్ని విషయాలు మనం తప్పిపోతున్నాం. నువ్వు అందరికంటే తలగా ఉండవలసిన వాడు ఇది నన్ను తోకగా అయిపోయినావు. ఎందుకు? సహవాసం సరిగా లేదు.
లోకంలో అంటుంటారు కదా, ఏం చెప్తారండి, వాడితో సహవాసం చేస్తే ఒక 6 months చేస్తే ఎట్లా ఉంటుందంట, వాడు వీడైపోతాడు కానీ ఈడు వాడిని మార్చలేకపోతున్నాడు. ఇది మన సహవాసం. కాబట్టి ప్రియులారా, వాళ్ళతో సహవాసం లోకరీతిగా చేయొద్దండి. నాకు స్కూల్లో కూడా టెంప్టేషన్స్ వచ్చినాయి. నేను మన క్యాలెండర్ తీసుకెళ్ళి స్కూల్లో పెడితే అక్కడ ఫస్ట్ హెచ్ఎం కోంట ఆయన, ఏంటి సార్ ఆ క్యాలెండర్ ఎక్కడ పెట్టారు, అందరు పెట్టారు కనుక నేను కూడా పెట్టాను చూడండి. ఏంటయ్యని, మా దగ్గర ఒక లూకా బ్రదర్ మార్క్ అనే అతను ఉంటాడు, ఆయన అన్నీ చేస్తాడు కదా, మీరెందుకు చేయరు? ఒకవేళ మీ ఇంటికే నేను వచ్చాను అనుకోండి, మీ ఇంట్లో టీవీ ఉండదంటారు, ఏది ఉండదంటారు, మరి నేను ఎట్లా గడపాలా? మా ఇంట్లో అన్ని వాక్యాలు ఉంటాయి సార్, టైంపాస్ చాలా ఇది అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, మన సహవాసం ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్గా షూర్గా నిలబడాలి కొన్ని విషయాలు మనం. కాబట్టి ప్రియులారా, మన సహవాసం ఎట్లా ఉంది? మన యొక్క మనం చేసే బోధ ఎలా ఉంది? సో మీకు కాదండి బోధ గురించి, బోధకులు చాలామంది వాళ్ళకి బాగా వెల్ నోన్ వర్డ్స్ ఉన్నాయి. నాలాంటి వాడి కోసం నేను చెప్తున్నాను. కాబట్టి అత్యల్పమైన విషయాలు నేర్చుకోకుండా, ప్రైమరీ స్టేజ్ నేర్చుకోకుండా ఒకవేళ నేనే టీచింగ్ చేస్తున్నానేమో. కాబట్టి ప్రియులారా, మన సహవాసం ఎట్లా ఉందండి? ఒకవేళ నా సహవాసం కనుక ప్రభుతోనే ఉండి, ఆయన ప్రభు యొక్క బల్లో చేయి వేసి నేను కూడా ఒకళ్ళలో ఒక మెంబర్గా ఇక్కడ ఉన్నానని కౌంట్లోకి వస్తున్నానేమో. ఒకవేళ ఇస్కరేత్ యూదా వలె నా సహవాసం ఉంటే నేను సరి చేసుకోవాలి. ఇది నాన్న ప్రభు మీతోనే తింటున్నాను, మీతో వాకింగ్ చేస్తున్నాను, వాకింగ్ విత్ జీసస్ అని మనకి యవనస్తుల సాంగ్ బుక్లో సాంగ్ ఉంది. కాబట్టి ఆయనతో రైట్ వేలో నడుస్తున్నామా? ఆయన టీచింగ్ చేసినప్పుడు దానికి ఒబే అవుతున్నామా? కాబట్టి ప్రియులారా, ఈ లోకరీతిగా చూస్తే ఇదంతా గతించిపోయేది. దీనికోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఆయనతో సహవాసం పర్ఫెక్ట్గా చేయి. హాగరు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడుందండి? షారాయి చేతి క్రింద అణిగి మెనిగి ఉన్నది. ఒకసారి మేము తిమ్మరావుపేటలో మా దగ్గర ఎఫ్రాయిం గారు సేవ చేస్తున్నప్పుడు మా నాన్నేమో సంఘ పెద్ద, నేను అక్కడ సండే స్కూల్ టీచర్ని. ఆ రోజు పరిచారకులు ప్రార్థన పెట్టినప్పుడు నేను పోలే, మాకు బిజినెస్ ఉంది, మాకు ఈ ఫార్మర్ వర్క్ కనుక చాలా వర్క్ ఉండి నేను ఆగిపోయినా. నెక్స్ట్ సండే పోగానే ఆ సేవకుడు ఏం చేశాడు, నువ్వు ఒక పరిచారకుడివేనా, దేవుడు నిన్ను దేనికి ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సహవాసంలో పర్ఫెక్ట్గా ఉన్నావా అని చెప్పేసి తిట్టేశాడు. బాగా ఏడ్చేశాను. మా సంఘ పెద్దలందరూ, మూర్తి గారు ఇప్పుడు మన రాయమాదరం సేవకుడు, మా సేమన్న వాళ్ళందరూ ఉండే, వాళ్ళ ముందు తిట్టేశాడు, బాగా ఏడ్చేశారు. అదే వారంలో ఆంటీది బర్త్డే వచ్చి పక్కనే కూర్చోబెట్టి, అది శిక్ష. ఎట్లాంటి సహవాసం అండి అది? ఆ రోజు కొట్టేశాడు, తిట్టేశాడు, ఆ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని సహవాసం అంటే అది. ఎక్కడో వ్రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రికల్లో, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడంట? దుర్బీజుడే కానీ ఏమండి వినపడి సామెతల గ్రంథంలోనా కాదు, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడే కానీ, చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 12th chapter 5 చదవండి. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను ఏం చేశామండి? ఆయన సహవాసంను మర్చిపోతున్నాం, ఆయన హెచ్చరికను మర్చిపోతున్నాం. మీలాంటి వాళ్ళ కోసం కాదు కానీ నాలాంటి వాడికి బుద్ధి కలగడానికి ఒక వాక్యం దేవుడు రాసిపెట్టాడు. ఏమన్నంట? హెబ్రీలకు రాసిన పత్రిక 3rd chapter చూడండి. ఈ యొక్క సహవాసంలో ఉంటే ఎట్లా ఉండాలో, ఎట్లాంటి జ్ఞానం కలిగి జీవించాలో చూడండి. 3rd chapter హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయనే చెప్పాను కనుక, పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఏం చెప్పుకోవాలండి? సహవాసం ఆయనతో చేస్తున్నామంటే ఆయనతో సహవాసం కరెక్ట్గా లేదు. ప్రతి దినమును ఒకరినొకడు ఏం చెప్పుకోవాలండి? బుద్ధి చెప్పుకోవాలి. ప్రభువా, ఏ విషయంలో తప్పు అవుతున్నాను, ఏ విషయంలో మేము దుఃఖపెడుతున్నాను,
దేవా నా సహవాసం ఎలా ఉంది, దైవజనుడు భగత్ సింగ్ గారి సహవాసం అని చెప్పుకుంటున్నాను, ఐ హ్యావ్ నో ఫ్రూట్ఫుల్ లైఫ్. ఇట్లాంటి జీవితం మనలో ఉంటే ప్రియులరా, దేవుడు మనల్ని అందరికంటే తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నువ్వు అందరికంటే పైవాడుగా ఉంటావు, ఆయన మాట వింటావు కనుక, ఆయనకు విధేయుడివై జీవిస్తావు కనుక అందరికంటే నీకు మేలు చేస్తాడు దేవుడు. కాబట్టి మన సాహసం ఎట్లా ఉందండి? ఈ దినాల్లో లోకంలో రకరకాల కాంపిటేటివ్ వరల్డ్లో వచ్చేసాం. వెరీ అట్రాక్టివ్ వరల్డ్. ఈ దినాల్లో మరీ యవనొస్తున్నాయి. ఎట్లా అంటే అట్రాక్టివ్, రండి 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 పిలుచుకుంటుంది. కాబట్టి ప్రియులరా, మన సాహసం ఎట్లా ఉంది? మనం అన్యజనులతో ఎట్లా మాట్లాడుతున్నాం? మందిరానికి వచ్చే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఎలా మాట్లాడుతున్నావు? కాబట్టి మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క చూపు, నడక, ప్రవర్తన అంతటినీ చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాల్సిన వాళ్ళుగా ఉంటున్నాం. కాబట్టి అందుకోసమే మీకు 11:28లో చూపించాను. మనం ఎవ్రీడే ప్రతి సండే మనం ధ్యానం చేస్తాం. అది 1 కొరింథీ 11:28లో చూపించాను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను చాలన్నది. కాబట్టి నీ సాహసం ఎట్లా ఉందో పరీక్షించుకో, నా సాహసం ఎట్లా ఉందో పరీక్షించుకుందాం. దేవునికి వాక్యంతో అటాచ్మెంట్ ఎలా ఉంది మనతో? కాబట్టి అన్ని జనుల్లో వెళ్తున్నాం, లోకంలో వారి క్రియలను నేర్చుకుంటున్నామా, లేకపోతే అధికంగా కోపించే వారితో సహవాసం చేస్తున్నామా, లేకపోతే ఎక్కువ డ్రింకింగ్ చేసే వాళ్ళతో, లేకపోతే ఈటింగ్ బాగా మాంసం హెచ్చుగా తినే వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? ఎట్లా ఉంది మన సహవాసం? మన సహవాసం అయితే ప్రియులరా ఆయన కుమారునితో ఉండాలి. మన సహవాసం అయితే ఆత్మయందు సహవాసం కలిగి ఉండాలి. మనము ఆయనతో సహవాసం చేస్తున్నామంటే, దైవుడు అబ్రహాం గారు ఆయనతో సహవాసం చేసి చేసి ఏమైపోయాడు? రియల్ ఫ్రెండ్ అయిపోయాడు. అబ్రహామునకు నేనేమైనా దాచేదనా? కాబట్టి మన సహవాసం ఎట్లా ఉందండి? కాబట్టి ఈ దినాల్లో మరి నవేడేస్ దెర్ ఈజ్ నో ప్యూరిటీ, దెర్ ఈజ్ నో పీస్ఫుల్ లైఫ్. రకరకాల టెంప్టేషన్స్ వస్తున్నాయి, రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మనము ఆయనతో సహవాసం చేస్తున్నానని ప్రూవ్ చేసుకోవాలి. ఆయనతో సహవాసం చేస్తే కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాం. కాబట్టి మన జీవితంలో వీ హ్యావ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. కాబట్టి అన్య జనులతో సహవాసం చేస్తున్నామా? అబ్రహాం గారి వలే మనం దేవునితో సహవాసం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బైబిల్లో చాలామంది ఉన్నారు, ఆయనతో సహవాసం చేసి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మందిరానికి వచ్చే విషయంలో మీలాంటి వాడి కోసం కాదు కానీ నాలాంటి వాడి కోసం దేవుడు ఒక మంచి మాట రాసి పెట్టాడు. అక్కడ మంచి సెంటెన్స్, అది మీకు కాదు. ఇంత భక్తి వైరాగ్యం కలిగి ఇన్ని సంవత్సరాలు ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పినా కూడా నేను మిమ్మల్ని మెచ్చను. ఎక్కడుంది ఆ మాట? మీ బైబిల్లో కూడా ఉంది, చెప్పండి. నేను మిమ్మల్ని మెచ్చనే, మీ యొక్క సహవాసం కరెక్ట్గా లేదయ్యా బెంజమిన్ అంటున్నాడు దేవుడు. లేదంటారా మీ బైబిల్లో? చూడండి, నా బైబిల్లో కూడా ఉంది. 1 కొరింథియన్స్ చాప్టర్ 11:17 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:17, 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు, చాలండి, మీ గురించి కాదు, ఆయనతో సహవాసం చేయకపోవడం ద్వారా నాలాంటి వాడి కోసం. ఓ బాబు బెంజమిన్, ఇన్ని సంవత్సరాలు వస్తున్నాను, పేరు మాత్రమే ఉన్నది కానీ నీ క్రియలు నా ఎదుట సరిగా లేవు, నీ సహవాసం పర్ఫెక్ట్గా లేదు. కాబట్టి ప్రియులారా, ఇట్లాంటి వాక్యాలు ఎన్నో డెప్త్గా మనం ధ్యానం చేస్తే మనలాంటి వాళ్ళ కోసం, మీలాంటి వాళ్ళ కోసం, నాకు బుద్ధి కలగటం కోసం రాసిపెట్టాడు దేవుడు. వీటన్నిటిని డీప్గా ధ్యానం చేయకపోవడం ద్వారా లోక పద్ధతిని అనుసరించి దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అంటున్నాం. ఈ దినాల్లో ఆయనతో సహవాసం, ఫ్రెండ్షిప్ సరిగా చేయకపోవడం ద్వారా దేవుడు అనే మాట ఏంటంటే, మనం రెవల్యూషన్ చాప్టర్ 2లో మనం ఏం చూస్తామండి? నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు
మృతుడవే. నీ క్రియలు నా దగ్గర సరిగా లేవు, నీ సహవాసం సరిగా లేదు ఇక్కడ. కాబట్టి ప్రియులరా, ఇక్కడ 11:17 అంటున్నాడు, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు, అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడండి. ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకు ముందే టీచింగ్ చేశాడు. అయితే ఈ ఆజ్ఞలన్నీ కూడా తెలిసి కూడా ఆజ్ఞను మీరిపోతున్నాం. నేను మిమ్మల్ని మెచ్చుకొనను. కాబట్టి ప్రియులరా, మనం ఎక్కువ ఇక ఆ తర్వాత సెంటెన్స్ వదిలేండి, తర్వాత ఇంటికి వెళ్ళాక చూడండి. కానీ కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిస్తే, మన కుటుంబాలు నడిస్తే దేవుడు అందరికంటే తలగా ఉంచుతాడు. ఆయనతో సహవాసం చేస్తున్నామని మనం ఎక్కడ యాక్షన్ చేయడానికి వీల్లేదు. కష్టమే రానివ్వండి, నష్టమే రాని. మా నాన్న ప్రభు నమ్ముకున్న తర్వాత స్టార్టింగ్ డేనే మా నాన్నే చెప్పాడు. మరి నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు మా పెద్ద ఎద్దు ఉండేదంట, అది చనిపోయింది. అందరూ వచ్చి అంటున్నారంట, ఏం మంగ్యా నువ్వు ఏం నేర్చుకో, ఏంది ఆ దేవుడు నమ్ముకున్నావు, అంత నష్టమే రాని, కష్టమే రాని, వ్యాధియే రాని, బాధలే రాని నేను విడిచిపెట్టను. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో గుర్తు కదా, వీ హ్యావ్ స్ట్రాంగ్ విట్నెస్. ఏం కలిగి జీవించాలండి మనం? బలమైన సాక్ష్యము. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపినా కూడా ఏమైనా మాట్లాడాడండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయనకి చేత కదా అది. వెంటనే దొంగ రక్షించాడు. దేవా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే వెంటనే పరదేశంలో చేరాడు. అంత గొప్ప సర్వశక్తి గల మన దేవుడు ఉన్నాడు. ఆయనతో సహవాసం ఎట్లా చేస్తున్నాం? కాబట్టి ప్రియులారా, మన జీవితంలో గుర్తిరగాల్సిందండి, ప్రభువా నిజంగా మీతో సహవాసం చేస్తే ఈ లోక సహవాసం నాకు వ్యర్థమే. అన్య జనులతో నేను సహవాసం చేయను, అన్య జనుల క్రియలు నేను అసలు నేర్చుకోను, అవి నాకు అనవసరం. కాబట్టి ప్రియులారా, మనం ఎట్లాంటి క్రియలు కలిగి జీవిస్తున్నామో దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని చూడండి. సామ్స్ 1 చదువుకొని మనం ముగించుకుంటాము. 1 జాన్ 1st చాప్టర్. ఇంకా చాలా ఉన్నాయి అని మనం చూడలేము, కానీ 1 జాన్ 1వ అధ్యాయము. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా చదువుకొని మనం ముగించుకుంటాము. 3 నుంచి 7 వరకు ఆల్ టుగెదర్ అందరం కలిసి చాలా జాగ్రత్తగా మీ యొక్క భాగంను క్లియర్గా చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా బిగ్గరగా చదవండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. 3rd వన్, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి. కాబట్టి నేను పవిత్రులుగా ఉండాలంటే ప్రియులరా, ఆయనతో సహవాసం జాగ్రత్తగా చేయి. ఆయనతో మనం సహవాసం చేస్తే అన్యోన్య సహవాసం, యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె మనం ఆశీర్వదించబడతాం. ఒకవేళ చాలా కాలం భక్తి జీవితం జీవించి కొన్ని ఆజ్ఞలను మీరి అత్యల్పుడు అయిపోతే పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఎంచబడవు. నీకు నీవే తగ్గించుకో, అన్ని విషయాలు తగ్గించుకో. అప్పుడు దేవుడు అందరికంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కానీ దేవునికి వాక్యానుసారంగా మనం ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేకుండా ప్రభు యొక్క బలిలో చేయవేసి, అందుకోసం మనం 11:28 చదివాం, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉందో మనం పరీక్షించుకుందాం. దేవుడు తన వాక్యంను దీవించు. దయచేసి కొన్ని ప్రకటనలు గమనించండి. రేపు ఉదయకాలము 10 గంటలకు సోదరుల కూడిక మందిరంలో ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. సోదరులందరూ కూడా తప్పనిసరిగా కూడికి హాజరుగాండి. శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది 10 గంటలకు, అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఆదివారం ప్రత్యేకించి కాలుగట్టులో
మరి ప్రత్యేక కూడిక ఉంటుంది. స్పెషల్ స్పీకర్ వస్తున్నారు. అక్కడ ప్రత్యేక సాయంత్రం బహిరంగ సువార్త ఖానాపురంలో, తర్వాత సువార్త కూడిక ఉంటుంది. దాని గురించి ప్రార్థన చేయండి. సోమవారం సెలవు కృష్ణాష్టమి కనుక ఉదయకాలం 9 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. సాయంకాలము పరిచారకులు మరియు బాధ్యత సోదరులు, లోకల్ గాడ్ సర్వెంట్స్ అంటే మనం పుష్పవన ప్రకాష్ నగర్ బేత ఆ యొక్క సేవకులు, చదువు టీచర్స్, పరిచారకులు, బాధ్యత సోదరులు కూడిక ప్రతి సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. ఇది గమనించండి. అలాగే మరి వచ్చే మొదటి నెల ఫస్ట్ సోమవారం మనకు చైన్ ప్రేయర్ ఉంటుంది. ఎవరైతే ఇంకా పేర్లు ఇవ్వలేదో అదే టైమింగ్స్ మీ పేర్లు ఇవ్వచ్చు. మీ యొక్క వ్యక్తిగతమైన సమస్యలు అన్న కూడా చెప్తూ వచ్చాడు దేవుని అన్న. ఆ సమయంలో మీరు రాత్రి తెలియజేస్తే వాటిని కూడా మేము మీకు ఇచ్చే షీట్లో మెయింటైన్ చేస్తాం, వాటిని పొందుపరుస్తాం. ఇక మర్చిపోకండి. రేపు ఉదయకాలం 10 గంటలకు ఉపవాసం మన స్థిర కూడిక, శనివారం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన 9:30 ఉంటుంది. కాలం కూడా ప్రత్యేక స్పీకర్ స్పెషల్ మీటింగ్ ఉంది. సాయంకాలం బహిరంగ సువార్త ఖానాపురంలో సువార్త అనంతరం సువార్త కూడికి ఉంటుంది. తిరిగి మనకి సోమవారం నాడు సెలవు దినం కనుక ఉదయకాలము మరి ఉపవాస ప్రార్థన మందిర నిర్మాణం ఉదయకాలం 9 నుంచి 1 గంట దాకా ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంకాలము పరిచారకులు, సైనికులు, టీచర్స్, తర్వాత లోకల్ గాడ్ సర్వెంట్స్, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ గ్యాదరింగ్ ఉంటుంది. వీటిని ప్రాంచి ప్రత్యేకించి మందిర నిర్మాణం కొరకు, తర్వాత దైవజనురాల కొరకు బాధ్యత మోహన్ కూడా జ్వరంతో బాధపడిన మోహన్ కొరకు జ్ఞాపం చేసుకోండి. అలాగే మరి ఇంకా ప్రజాకులందరూ ప్రత్యేక వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరి కొరకు, ఇంకెవరైతే బాగలేకుంటున్నారో వాళ్ళందరి కొరకు మీ ప్రార్థనలకు జ్ఞాపం చేసి దాని చివరి ప్రార్థన చేసుకుందాం. మీకు ప్రేమ నమ్మకం నా తండ్రి, నమ్మదైన రాజా, మరోసారి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నాములు తమ్ముడు బెంజమిన్ అభిషేకించి మీరు వాడుకున్న ప్రేమకి స్తోత్రాలు. మా సాహసం ఎలా ఉందో మాకు జ్ఞాపం చేస్తూ వచ్చిన తండ్రి, మన సాహసం అయితే తండ్రితోనూ ఆయనకు మన ప్రభునేశ్వర క్రీస్తుతో గురించి వచ్చిన తండ్రి నిజమే తండ్రి. అనేక సార్లు సాహసం చెప్పుకుంటున్నాం కానీ ప్రభాస్ అంతగా నీతో నువ్వు కోరుకున్నది పర్ఫెక్ట్నెస్ మా జీవితం, నా జీవితంలో మా జీవితం లేదయ్యా. సహవాసం చేస్తూ చెప్తున్నా కానీ అపోస్తుల 2:42 అపోస్తుల బోధ ఏందను సహవాసం రొట్టె వచ్చిన ప్రార్థన ఎడతెక్క ఉండలేకపోతాం. అనేక సార్లు ప్రభు మేము తప్పిపోతున్నా, బలహీనమవుతున్నామయ్యా. మట్టి మనం క్షమించు మరోసారి మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి, సరిచేయడానికి. అందుకని మరొకది 11:28 మాట్లాడుతారు. ప్రతి వాడు తన బల వద్దే కాదయ్యా, ప్రతి దినము కూడా తండ్రి ఉదయకాలం లేచి మనకు రాత్రి పడుకో వరకు మా మాటల ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా ఎలా మేము జీవించామో ఒకసారి పరీక్షించుకొని, సరి చేసుకొని, చక్కదిద్దుకొని ప్రభా తండ్రి నీవు అమలుతో కడగబడి అనుభవం కలిగి ఉండాలని. అంతే కదయ్యా ప్రభా తండ్రి ఆయనతో మనం అన్ని సహవాసం గలవారమైనప్పుడు అప్పుడు మాత్రమే ఆయన మరి ఆయనకు మరి ఏసు ప్రతి పాపలను కడుగుతాను వచ్చేవుతాను. మరి ఎవరితో సహాయం చేయకూడదు, హెచ్చరిక చేసిన హెచ్చరికబడి స్తోత్రం. అన్నితో సహాయం చేయొద్దు. మా పిల్లలు ఇశ్రాయేలు పిల్లలు అలా చేసి వారి క్రియలు నేర్చుకుంటూ వచ్చినారు. అలాగే కృతజ్ఞతతో సహాయము, అలాగే కోపంతో సహాయం కృతజ్ఞత పరిచయం కలిగి ఉంటుందంటున్నావు. హెచ్చరిక చేసిన అనేక సార్లు కోపము నిమిషమాత్రం, నీ కోపం నిమిషమాత్రం, మా కోపం కూడా తండ్రి కోపడు కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించి లోపల మీ కోపం నిలిచి ఉండకూడదన్నావు. ఇచ్చిన హెచ్చరిక తీసుకొని ఏది తేలిగ్గా తీస్తే మాకు తెలుసులే అనుకుని కాకుండా వాక్యానుసారంగా చర్చ చేసుకొని నన్ను మరి కానీ మరి నీకు జీవితం మాకు సహాయపడ ప్రార్థిస్తూ వస్తాం. అంతేకాదు నా తండ్రి తండ్రి మాంసం హెచ్చుగా తిరిగి ద్రాక్ష తాగువారితేనే సవాసం చేయవద్దు, ఆత్మానుసారంగా నడుచుకోమని తెలుస్తాను. అనేక సంగతులు మాట్లాడవచ్చు. అబ్రాహాం కూడా ఎంత స్థాయికి ఎదిగినాడంటే నీ స్నేహితుడిగా మారినాడు. అంతేకాదు అబ్రాహాం ఈ సంగతి చెప్పకుండా దాచిదినా అంటున్నావు. హాగర్ విషయంలో కూడా ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ వచ్చి నిజమే హాగర్ పారిపోతున్నప్పుడు అడిగింది ఎక్కడి నుంచి చెప్తున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు అంటే నా యజమాని దగ్గర నువ్వు అక్కడికే వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండు అని అంత సాహసం కలిగి ఉండమని చెప్తావు. అలాగే తన యాత్రా జీవితంలో ప్రభు మరి సాహసం కలిగి ఉండి కూడా నైసా తప్పిన చాలామంది సంస్థను ఏ విధంగా సాహసం చేసి చెడిపోయిన వాడుకుంటున్నాడు. చివరిదేశంతో దుర్దశలు ఉంటూ వచ్చిన అలాగే తనైనా మరి ఏసేపు నువ్వు చెప్పాలని ఆశపడుతున్నాం. ఏసేపు ఏదో చెప్పినాడు, ఇంత దుష్కారం చేసి ప్రభు దేహకు విరోధంగా నేను పాపం ఇలా మూట కొట్టను, మీతో ఎక్కువ సాహసం చేరినప్పుడు మాత్రమే. అంతేకాదు నా తండ్రి మరి ఏవైతే వింటున్నామో వాటి ప్రకారం నేర్చుకొని, తెలుసుకొని, అనుభవించి, రుచి చెప్తే అదే మాట అన్నాడు యోహాను. మరి మేమైతే విన్నామో, ఏది చూసినామో, ఏది నేర్చుకున్నామో వాటిని మీకు తెలియజేస్తున్నాం. మా వినికుడు లేనిది మేము తెలుసుకోలేనిది మేము చెప్పట్లేదు అంటున్నాం. అదే యాత్రా జీవితంలో పరిచారకులుగా, నీ ప్రియబడి విశ్వాసులుగా, నీ సంఘములు యశోదా సంఘ విశ్వాసులుగా మేము ఏది నేర్చుకున్నామో, ఏది తెలుసుకున్నామో, ఏది అనుభవించినామో, ఏది సరి చేసుకున్నామో, ఏది చక్కదిద్దుకున్నామో దాన్నే బోధించిన ద్వారా నీ మా జీవితం మేలు. మేము తలగా ఉంటాం కానీ తోగా ఉండం, పైవాడుగా ఉంటాం, కింది వాడుగా ఉంటాం. నా అప్పిచ్చేవాడుగా ఉంటాం, అప్పు తీసుకునేవారుగా ఉంటాం. ఈ విధంగా రకరకాల మాట్లాడే కృపంతో బట్టి తమ్ముడు కుటుంబం జాపం
జ్ఞాపం చేసుకో అమ్మ ఇస్తాను సాత్మిక సాలను బలపరచు. అలాగే రాత్రి ఎవరు మరి మందిర విషయం కూడా మెండైన కరికరాన్ని కోరుకుంటున్నాం. ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మెండైన సహాయానికి ముందు దాన్ని పూర్తి చేసుకుని తగిన సేవని నామను ప్రతిష్ఠించడానికి మీరే కావాల్సిన మెండైన సహాయాన్ని కోరుతాం. మీకు సంఘించిన వాగ్దానం యెషయా 50:11 యెహోవా నిత్యం ఎంతో నడిపిస్తూ 7 మాసాలు 22 దినాల వరకు నడిపిస్తూ వచ్చి ముందుకు నడిపించి తండ్రి గురించి స్తోత్రాలు. ఉదయకాలం మైక్ స్వార్థ కూడా దాసులు కాలిపులు జరిగి బట్టి స్తోత్రాలు అయ్యా. అనేక మంది మాటలు వింటూ వచ్చినా నీ కార్యం జరిగించి ఉంటుంది. అలాగే నైతే వచ్చే వారం చిత్తమైతే మరి జయరాన్మెంట్లో జరిగే మైక్ స్వార్థ దీవుని కలిసి ప్రార్థిస్తూ వస్తాను నమ్మదాన్ని తండ్రి. అలాగే బిక్కి మళ్ళీ దాసు మరి అబ్రహాం బస్ చేత కూడా హార్ట్ ఎల్ఆర్జీ ప్రభా హార్ట్లో బ్లడ్ క్లాట్ అయింది ప్రభా. హైదరాబాద్ ట్రీట్మెంట్ జ్ఞాపం చేస్తాం. అలాగే రేపు తండ్రి మరి కంటి ఆపరేషన్ మరి దాసుడు పెట్టబారి మీరు జ్ఞాపం చేసుకో. అలాగే తండ్రి పరమతన జీవాధిపతి జీంగల రాజా అలాగే కూతురు దాక్షలు ఎగ్జామ్ ఉంది జ్ఞాపం చేసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్ చెన్నైలో. అలాగే మా పిల్లలు డిఎస్సీ ఎగ్జామ్ చాలామంది రాశారు. చిన్నారి శిరీష రూత్ శ్యామల అలాగే తండ్రి మరి మేరీ రాజు రాజు అలాగే తండ్రి మరి శైలజ తండ్రి చాలామంది బిడ్డలు రాసినారే. వాళ్ళందరినీ దివ్య తండ్రి ఇంకా తన వాణి బిడ్డ జ్ఞాపం చేసుకోండి. వాళ్ళందరికీ మరి చిత్తమైతే మరి పోస్ట్ తక్కువ ఉండే మీకు మీ చిత్తం మీరు ఎప్పుడు బిడ్డకు జాబ్ నుంచి ప్రార్థిస్తారు. అలాగే వివాహం గురించి బిడ్డకు ఉన్నారు. డాని జోషి మీ సిస్టర్ డానియల్ ప్రభా అలాగే వాణి రాణి అలాగే తన్ని గ్లోరీ బ్లెస్సి చాలామంది ఉన్నారు. అందుకు జ్ఞాపం చేస్తాను. అలాగే తను నేను ప్రత్యేకించిన తండ్రి మరి సువార్త విషయం ఎటువంటి వాతావరణం అనుకూలపరచండి. ఎటువంటి అభ్యంతరం ఆటంకం కలగకుండా పోలీసు పర్మిషన్ కాలువడం ప్రయాసపడతాడు తిప్పుతున్న పోలీసులు పర్మిషన్ ఇవ్వడానికి అనుకూలపరచు జ్ఞాపం. ఎక్కడ ఎటువంటి సోదరులు ఎక్కేతున్నారు 2 జ్ఞాపం చేస్తాం. నన్ను జలమునికి సొత్తుగానే స్వాస్థ్యంగానే ఇస్తాను. అద్భుతమైన దేవుడు. ఆ ప్రజలు నీ వాళ్ళు వారిని ఏర్పాటు చేసుకున్నావు, నిశ్చయించావు, వారికి అన్ని ఇస్తున్నావు. అయితే వాళ్ళు ఆ ప్రజల హృదయాన్ని సాధన ఆక్రమించుకుంటూ మేము వారిని స్వాధీనపరుచుకు భారం కలిగి ఆత్మల తీవ్రత కలిగి వారమే ప్రభా పని కన్నిటితో వారి కొరకు మేము స్వాత ప్రకటించడానికి వాక్యం ప్రకటించడానికి మెండైన కృప జ్ఞానాన్ని కోరుకుంటున్నాం. మీరు జాబ్స్ ప్రార్థిస్తూ విధంగా ఇచ్చిన కృప ఎంత బడిస్తూ ఇక చేరి పిండి ప్రేమలందరూ బడి స్తోత్రాలు. ఎవరైతే విషయ అక్కత్తులో సమస్యలు ఎరుకులు ఇబ్బందున్నారు పదక్కని పేరు జ్ఞాపం చేసుకోవచ్చు. ఎంతో మాకు సహాయపడి కృపపడి సాగిలిపడి సాష్టాంగపడి పూజిస్తూ మీరు కార్యక్రమం రేపు శిలపచ్చని శుక్రవారం ఉపాస ప్రార్థనలు ఆదివారం ప్రభుత్వ పచ్చడి కొరకు సాయంకాలం మధ్యాహ్నం యవంత కుడికిలోను తిరిగి కాలు కూడా జరిగే ప్రత్యేక స్వాత కుడికిలోను ప్రభా స్వాత పరిచర్లోను తిరిగి సోమవారం ప్రభు సెలవులను పురస్కరించుకొని ఉపాస ప్రార్థనలు సాయంకాలం పరిచాయకులు మరి గాడ్ సర్వెంట్స్ గ్యాదరింగ్ అలాగే రెస్పాన్స్ బదర్ సెల్ఫ్ టీచర్స్ కూడా పరిచాయకులు సాయంత్రం 7 గంటల రాగట్టుకు అందరినీ జ్ఞాపం చేసుకోవచ్చు. ఇది ఇచ్చి శ్రద్ధ పట్టడం చూసిన కృప కనికరమ దయ దాక్షిణ్యకి ఉదయమాన కీర్తించి కొన్ని వృద్ధాపుడు పిల్లలందరూ పేరు దీవిస్తూ రావాల్సిందిగా విధంగా చూపిన కృపంతబడి సాగిలబడి సాష్టాంగ పడుతూ ఇచ్చిన వాక్యం నెమర వేసుకుని వెళ్ళగట్టుకు దాని ప్రకారం జీవించడానికి నీతో సవాహం కలిగి ప్రభు అంతవరకు కలిగిన దానికి గట్టిగా చేపట్టుకొని ప్రభు అంతవరకు నమ్మకంగా ఉండటానికి జీవించున్నామని మాత్రమే పేరు మాత్రమే ముద్రని మాట చెప్పకుండా ఉండటానికి సరి చేసుకొని చక్కబరుచుకొని నీ మహిమార్థమే నీకు జీవించడానికి సహాయపడుతురావచ్చు. ప్రభుని క్రీస్తు వారికి శ్రేష్టమైన అమూల్యమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభుని యేసుక్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్నుల సహవాసం చేరిన మనకును ఇప్పుడు సకల పరిస్థితి ఇప్పుడు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరి పిల్లలు